తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది? అంటే ఓకే కానీ అంటే కొన్ని అమ్మ ఒడి అని ఉండే కొన్ని ఉండే అంటే కేసీఆర్ పెట్టిండు అనమాట అప్పట్లో. ఇప్పుడు అవన్నీ లేవు. ఆ కిట్స్ కేసీఆర్ కిట్ అని ఒకటి ఉండే, అవి లేవు. అంటే ఫ్రీ బస్ అని పెట్టిండు. ఆ ఫ్రీ బస్ అవసరం లేదు ఎవరికి. అంటే అమ్మ ఒడి పెడితే కొంచెం అంటే మొన్ననే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి అంటే కొంచెం లవ్ మ్యారేజ్ ఉంటుంది, కొన్ని సంథింగ్ దూరం ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది అవన్నీ. ఇక ఫ్రీ బస్ ఎందుకు అనగా నచ్చలేదు ఒకటి. అండ్ చాలా మైనస్ చేసిండు. అంటే హైడ్రా అని అవి ఇవి చాలా మైనస్ ఉంది. నెగిటివ్ చాలా అంటే చాలా నెగిటివ్ ఉంది ఇప్పుడు ఆయన మీద. ఇక 15 months అవుతుంది కాబట్టి చేంజ్ చేసుకుంటే బెటర్ ఆయన. ఇక చేంజ్ చేసుకోకపోతే మళ్ళా నెక్స్ట్ కేసీఆరే వస్తాడు. అంటే కేసీఆర్ కొంచెం అది కూడా రాజకీయం ఉంటుంది అన్న. ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి ఇస్తారు, వాళ్ళ పార్టీ మెంబర్స్కి, కార్యకర్తలకి, వాళ్ళ తెలిసిన వాళ్ళకే ఇస్తారు. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏదైనా సరే వాళ్ళకి ఇస్తారు. కానీ జెన్యున్గా మనకి వచ్చేది ఏంటంటే హాస్పిటల్ ఒకటి, ఇంకా జర్నీ, ఈ లాంగ్ జర్నీ ఒకటి, డైలీ వర్క్ ఏమో ఏం చేస్తామో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటే బెటర్.